రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్. మరి రైతుల చారిత్రాత్మక పోరాటం మరి ఒక స్ఫూర్తిని నింపింది. మరి ఆ స్ఫూర్తి గురించి ఇప్పుడు మనతో పాటు చర్చిస్తున్నారు డాక్టర్ బూసి వెంకట్రావు గారు. మరి ఇప్పుడు వీరితో పాటుగా మనతో పాటు జాయిన్ అయ్యారు జూమ్ ద్వారా డాక్టర్ తాటికాయల జయరామ్ గారు, సీనియర్ అనలిస్ట్. అదేవిధంగా మరి వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ తాటికాయల జయరామ్ గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్తే అండి. రైట్, జయరామ్ గారు చెప్పండి. మరి ఇప్పటివరకు మనతో పాటు చర్చించారు ఎం కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మరి బూసి వెంకట్రావు గారు కూడా ఉన్నారు. మరి చర్చలు జరిపాం. మరి మొత్తానికి మీ యొక్క అభిప్రాయం ఏంటండి? అంటే ఇక్కడ రేగిన సెగ పొగ మరి ఇతర రాష్ట్రాలకు అక్కడ ఉన్న సమస్యల పట్ల ఏమన్నా అక్కడ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? అంటే ఒకటండి, ఇప్పుడు ఉన్న పరిస్థితులను కనుక మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తున్నట్టు అయితే ఆ అబ్జర్వేషన్ లోపల సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తారు. అంటే రైతుల పక్షాన, అంటే భారతదేశ రైతుల పక్షాన సెంట్రల్ గవర్నమెంట్ కు తగ్గడం ఎంత తగ్గింది అంటే సుప్రీంకోర్టు అక్షంతలేస్తే తప్ప వీళ్ళకి అర్థం కాలేదు. సుప్రీంకోర్టు మొదటి నుంచి చెప్తుంది, మీరు ఎందుకు కాలయాపన చేయటము, వాళ్ళకి ఎందుకు మీరు ఒక స్పేస్ ఇచ్చి డిస్కషన్స్ ఎందుకు చేయకూడదు, వాళ్ళతో మీరు చర్చలు చేస్తే బాగుంటది కదా అనేది ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేయరు అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అడిగింది. లేదు ఇవి రైతు చట్టాలు రైతులకు చాలా ఉపయోగపడేటివి, రైతు చట్టాలు ఇవి చాలా ఉపయోగపడేటివి, కాబట్టి మేము వాళ్ళతో ఎలాంటి చర్చలకు రాము, ఎలాంటి చర్చలను మేము చెప్పము, అడగము అని చెప్పారు. ఆ నేపథ్యం లోపలనే విపరీతమైన అహంకార ధోరణితో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నదనే విషయాన్ని అప్పుడు రైతులకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది, ఈవెన్ వాళ్ళకు కూడా తెలుసు. దీన్ని నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే, ఇది ఒక 5-6 మంది కార్పొరేటివ్ సంస్థలకు అగ్రికల్చర్ కట్టెపెట్టే విధంగా ఇవి ఉన్నాయి, ఇది దేశ ప్రగతికి ఏమాత్రం మంచిది కాదు అనే దాన్ని ఆయన డైరెక్ట్ గా వ్యాఖ్యానించారు నీతి ఆయోగ్ లో. సో అప్పుడు కూడా ఏమాత్రం చలనం లేదు ప్రభుత్వానికి. దాంతో పాటు వచ్చేసి దాన్ని ఏమాత్రం తగ్గకుండా నిజంగా కూడా రైతు పోరాటం అనేది మహోన్నతమైన పోరాటం. ఏ రాజకీయాలు ఏది వాళ్ళ అవసరాలకు అక్కర్లకు డ్రామా ప్లే చేసినా కానీ రైతులు మాత్రము నిజాయితీగా వాళ్ళు ప్లే చేశారు. ఎందుకంటే ఫస్ట్ క్రాప్ ఏదైతే ఉందో వర్షాకాలం క్రాప్ డిఫరెంట్ గా పంజాబ్ లో వరి పండిస్తారు. ఎండాకాలం క్రాప్ మన మాగాని, ఇప్పుడు మాగాని ఏమో వరి పండిస్తారు. ఆ తర్వాత వచ్చేసి యాసంగి వచ్చేసి అంటే సమ్మర్ క్రాప్ ఏదైతే ఉందో వాళ్ళు గోధుమలు పండిస్తారు. ఆ విధంగా వాళ్ళు రైస్ సహజంగానే పాడి తక్కువగా పండిస్తారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఎక్కువ పర్సెంటేజ్ కొనడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అది దాంట్లో వాళ్ళకి ఎగడానికి ఇబ్బంది లేదు. కానీ ఇక ఇబ్బంది అల్లా రైతు చట్టాల లోపలనే మాకు ఇబ్బంది అనేది వాళ్ళు పదే చెప్పారు. అప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకొని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఇంత ఇబ్బంది అని చేసినా కూడా మీరు మార్చకపోవడమేనని చెప్పేసి దాన్ని డిమాలిష్ చేసింది చట్టాలని. చేసిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటదంటే, ఎందుకు వాళ్ళు వెనక్కి తగ్గాల్సి వచ్చిందంటే, ఇప్పుడు రానున్న కాలం లోపల 5-6 స్టేట్లకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోపల బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వానికి పెద్ద నష్టం జరుగుతుంది అక్కడ. అంటే బీజేపీ పార్టీ పూర్తిగా ఇబ్బంది పరిణామాలు వస్తుంటాయి. అక్కడ విజృంభిస్తుంది, ప్రియాంక వైపు ఒక విజృంభిస్తుంది, అఖిలేష్ యాదవ్, ఇటు బిఎస్పీ అధినేత మాయావతి, వీళ్ళంతా విజృంభిస్తున్నారు. వీళ్ళు ఎక్కడ నష్టం జరుగుతుందేమో అని చెప్పేసి ముందే సర్దుకొని చట్టాలు అయితే మంచివి, చట్టాలు అయితే ఉపయోగం ఉంటవి, కొంతకాలం ఆపేద్దామని అంటున్నారు. అంటే వాళ్ళ కుట్ర లోపల వాళ్ళ ఇన్నర్ సైడ్ ఉన్న కుట్రను మాత్రం దాన్ని అట్లనే దాచిపెట్టేసి ఎలక్షన్ల కోసం మాత్రమే ఇప్పుడు ఉన్న పరిస్థితులను వాళ్ళు తలదించుకోవాల్సి వచ్చేసింది. అంటే ఎప్పుడు కూడా మనము కోర్టు తీర్పులను, కోర్టు సంభాషించిన సంభాషణ చాలా గౌరవప్రదమైంది. దాని మీద మనం ఎవరము ఎలాంటి కామెంట్ చేయలేము, కోర్టు తీర్పుల మీద కానీ కోర్టు వ్యాఖ్యానాల మీద కానీ. ఈ రోజు రైతుల పట్ల కోర్టే వ్యాఖ్యానం ఎంత ఉన్నతంగా చేసిందంటే, రైతులను కాపాడే విధంగా ప్రవర్తించింది. అక్కడ ప్రవర్తించింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏంది ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వెనక్కి తగ్గారు తప్పితే ఇది పూర్తిగా కాదు. ఇప్పుడు చట్టాలు ఈ రూపాయన వచ్చినాయి, ఇప్పుడు రిజెక్ట్ అయినాయి, రేపు ఇంకొక రూపం వస్తుంది. చట్టాలకు రూపాలు మాత్రమే మారతాయి తప్పితే చట్టాలను మాత్రం మార్చరు.
ఆ రూపాలు ఎవరికి చేతిలోకి పోతాయి అంటే కార్పొరేటివ్ కంపెనీస్, కార్పొరేటివ్ సెక్టర్స్ లోపల కార్పొరేటివ్ ఉంటారు. మీకు నేను ఎందుకు కార్పొరేటివ్ అని పదే పదే నేను అన్న నీతి ఆయోగ్ అన్నది అంటే పాండమిక్ సిచ్యువేషన్ లోపల మీకు అన్ని బంద్ ఉన్నాయండి. టోటల్ కంపెనీస్ బంద్ అయినది, మ్యానుఫ్యాక్చరర్స్ బంద్ అయినవి, అసెంబ్లీ చేసే బంద్ అయినాయి, టీవీలు బంద్ అయినాయి, అన్ని ఆల్ సేల్స్ బంద్ అయిపోయినాయి. ఒకే ఒక్కటి నడిచింది. ఏంటిదంటే అది అన్నము, కూరగాయలు, తిండి సంబంధించినవి, అంటే అగ్రికల్చర్ సంబంధిత ప్రోడక్ట్స్ మాత్రమే పాండమిక్ లోపల వాటికి విలువ తగ్గలేదు. మీరు పప్పు ధాన్యాలు పాండమిక్ ముందెంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? నూనెలు పాండమిక్ ముందెంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? కూరగాయలు పాండమిక్ ముందెందు, ఇప్పుడు ఎంత ఉంది? బియ్యం పాండమిక్ ముందెంత ఉంది, ఇప్పుడు అంటే పాండమిక్ లోపల అగ్రికల్చర్ వరిదిల్లింది. అక్కడ కార్పొరేటివ్ కంపెనీలు వాళ్ళ కన్ను పడింది. అంటే మనిషికి ఎంత అవసరమో, ఇక్కడ జీవాధారమైన మందులు ఎంత అవసరమో ఆహారం అంతకంటే ఎక్కువ అవసరం అనే విషయం గమనించింది. గమనించేసి ఆ నేపథ్యం లోపల ఆహారాన్ని కూడా కార్పొరేటివ్ చెయ్యాలి అంటే సామాన్యపు రైతు వ్యవసాయం చేయడానికి ఇబ్బంది పడాలి, భయపడే విధంగా కార్పొరేటివ్ కంపెనీ లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. ఆ లాంచ్ చేసే ప్లానింగ్ లో కుట్ర ఉంది. అంటే రేపు ఏంటంటే భూమి ఉన్నవాడు దున్నుకుంటాడు, దున్నేవాడు వచ్చి అమ్ముతాడు, అమ్మేవాడిని చెప్పి కొంటాడు. కొనాల్సింది ఏంటంటే వాడు చెప్పింది మనం కొనాలి. అప్పుడు ప్రభుత్వము కొనదు, ప్రభుత్వము దానిపైన ఎలాంటి నియంత్రణ ఉండదు. ఇప్పుడు కార్పొరేటివ్ ఎడ్యుకేషన్ ఎట్లా అయిందో, కార్పొరేటివ్ హెల్త్ ఏ విధంగా మారిపోయిందో, కార్పొరేటివ్ ఇవన్నీ కంపెనీస్ ఏ విధంగా వచ్చినాయో, సిమ్ములు అమ్మనకొచ్చి మొదలుకుంటే టీవీలు అమ్మేదాకా, ఇంటర్నెట్, ఆ కంటికి కనిపించిన ఇంటర్నెట్ కు లక్షల కోట్ల రూపాయలకు ఆదాయం ఉంటది. అది పెట్టిన బిఎస్ఎన్ఎల్ లాస్ లో ఉంటది. అది సెకండ్ పార్టీగా కొన్న జియో ఇతర కంపెనీలు మాత్రం వరిదిల్లుతుంటాయి. ఎంత దుర్మార్గం చూడండి. అంటే ఈ రోజు అన్నం పెట్టే రైతన్న, అహర్నిశలు కష్టపడే రైతన్నకు వచ్చి దెబ్బ కొట్టేసి ఈరోజు కార్పొరేటివ్ కంపెనీలో కట్టబెట్టడం కోసము దాని వెనకాల ఆ విషయాన్ని కేసీఆర్ చెప్పకుండా, అందులో ఉన్న లోపాలు కేసీఆర్ చెప్పకుండా నువ్వు కొంటవా కొనవా అనే డ్రామా ప్లే చేశాడు. ఇది కాదు అసలు. యాక్చువల్ గా నువ్వు కొనడం కొనకపోవడం కాదు, అసలు చట్టాలే తప్పు. ఆ తప్పన్న విషయాన్ని మాత్రం నువ్వు ఎందుకు చెప్తలేవు? నేను పదే పదే కేసీఆర్కి చెప్పాను, పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్పాను, పదే పదే అనేక మంది సీఎంలో మాట్లాడి మన ఛానల్ ద్వారా, ఇతర ఛానల్ ద్వారా మాట్లాడాను. కానీ ఎప్పుడు కూడా నీకు ఏ భాషలో చెప్పినా కూడా మీ భాష ఒక్కటే కదా. కార్పొరేటివ్ కంపెనీస్ ని బతికించుకోవడం కోసము, మీరు బాగుపడడం కోసం ఇండైరెక్ట్ గా. అంటే ఈ రోజు 300 ఎకరాలో 30 ఎకరాలో 3 ఎకరాలో నాకు తెలియదు కానీ కేసీఆర్ ప్రాపర్టీ ఈ రోజు ఏదైతే దళిత బంధు పేరు మీద అనేక మంది మినిస్టర్లు, అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్స్, ఇతర పెత్తందారులు, దొరలు ఈరోజు వాళ్ళు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. దానికి లిమిటేషన్ లేదా అని అడుగుతున్నాను. ఇది సన్నకారు చిన్నకారు రైతుకేమో ఉండదు. ఈ రోజు వచ్చేసి కౌలు రైతుకు అసలే పట్టించుకోరు. ఈ రోజు ఎవడి పేరు మీద భూమి ఉంటే వాని పేరు మీద అసలు ఒకప్పుడు వచ్చేసి నినాద. ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను, కేసీఆర్ గారు అన్నమాట, ఉద్యమము ఉవ్వెత్తున ఉన్న టైం లోపల మావోయిస్టు పార్టీ ఉద్యమానికి సపోర్ట్ చేసిన టైం లోపల మావోయిస్టు పార్టీ ఎజెండానే మా ఎజెండా అని చెప్పిండు. మరి మావోయిస్టు పార్టీ ఎజెండా ఏంది? దున్నేవాడికే భూమి కావాలి, సాయుధ రైతాంగ పోరాటానికి రూపకల్పన చేశారు. రైతును, అన్నదాతకు ఆకలి చావులతో ఉండకూడదు, విషం తాగి చచ్చిపోకూడదు. ఇది కదా మావోయిస్టు పార్టీల ఎజెండా. సరే బుల్లెట్ ద్వారా, తుపాకీ కొట్టడం ద్వారా అది వస్తుందంటే దాన్ని మనము రాజ్యాంగబద్ధంగా మనం ఉంటాం కాబట్టి దాన్ని మేము ఎట్లాగో దాన్ని రిసీవ్ చేసుకోము, అది తప్పని చెప్తాం. సో ఒకవేళ కనుక మావోయిస్టు పార్టీ ద్వారా ఎవరికి ఉపయోగం అంటే మళ్ళీ దొరలకు వాళ్ళకే ఉపయోగం అయింది. ఈ రోజు కింది స్థాయికి ఎవరికి ఉపయోగలేదు. మా మాలలకు, మా మాదిగలకు, మా కమ్మరికి, మా కుమ్మరికి, మా చాకరి, మా బైన్లా, వీళ్ళకి ఎవరికి ఉపయోగం లేదు. మళ్ళీ అందులో కూడా దొరస్వామ్యమే ఏర్పడింది. మావోయిస్టు పార్టీ ఉద్యమం నేను ఏ రోజు గొప్పదని చెప్పట్లేదు, ఇప్పుడు కూడా చెప్పను. ఎందుకంటే దాని వల్లనే నా జాతి సర్వనాశనం అయిపోయింది కాబట్టి, సర్వనాశనం. సో ఇక్కడ మరి ఆ ఎజెండా నీ ఎజెండా అన్నప్పుడు అన్నం పెట్టే ఎజెండానే కదా ఆ ఎజెండా, మరి అది నీ ఎజెండా ఎందుకు కాలేదు? అది నువ్వు ఎందుకు చేయలేదు? అంటే ఈ రోజు రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసం, అక్కర్ల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసము డ్రామా ప్లే చేస్తుంటారు. రూపాలు మారుతుంటాయి తప్పితే ఇన్నర్ మీనింగ్ అంతా ఒక్కటే.
కార్పొరేటివ్ వ్యవస్థను బతికిచ్చేసి కార్పొరేటివ్ వ్యవస్థ లోపల వీళ్ళు వెనకాల ఉండేసి దాన్ని నడిపించుకుంటూ పరిపాలనకు సంబంధించిన అంశాలు వీళ్ళు కోఆపరేట్ చేస్తారు, పైసలు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఇది లాజిక్. రైట్ అండి. ఎస్, మరి వెంకట్రావు గారు మరి ఏమంటారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దామండి. తాటికల్ జయరాం గారు. ఎస్, మరి బూసి వెంకట్రావు గారు, మరి మీ యొక్క అభిప్రాయం ఏంటండి? బూసి వెంకట్రావు గారు. ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఉంటుందా అని చెప్పి ఒక ప్రశ్న వేశారు. ఎస్, ఖచ్చితంగా మనం ముందు మాట్లాడుకుంది ఈ ఎస్ వెంకట్రావు గారు వినిపిస్తుందా? వినిపించట్లేదు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి, ఓకే, ఇతర ప్రభుత్వాలకు సంబంధించి డాక్టర్ జయరాం చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్ వీరికి డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీరికి నిరసన సేగ తగులుతుంది. ఇవాళ తాత్కాలికంగా రాబోయేటువంటి 5 రాష్ట్రాల్లో జరిగేటువంటి రాష్ట్రాల ఎన్నికల కోసం ఈయన పెట్టి ఉండొచ్చు. కానీ ఇదే నిరసన శాఖ కొనసాగితే రేపు పార్లమెంట్ లో కూడా ఇబ్బంది. ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ని కనుక చేజార్చుకుంటే దాని ప్రభావం అటు బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, లేదంటే ఇటు హర్యానా, ఈ రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికలు, రేపు జరగబోయేటువంటి ఎన్నికలతో పాటు మిగతా రాష్ట్రాల మీద కూడా పడుతుంది. మరొక భాగం ఏంటంటే ఎక్కువ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్లో ఆల్రెడీ సీరియస్ గానే ఉంది, బీజేపీతో తోడో పేడో తెలుసుకుంటామని. లేకపోతే మన డిఎంకే స్టాలిన్ చాలా ఖచ్చితంగా మధువాదాన్ని వ్యతిరేకించేటువంటి మంచి అభ్యుదయవాది, అక్కడ వీరికి స్థానం ఉండదు. ఇక ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి దీని ముందు మీకు ప్రస్తావించినట్టుగా ఒకవైపు చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ వైఖరి గురించి పునరాలోచించుకుని బయటపడటం కోసం ఆయన కూడా మార్గం ఆలోచించుకుంటున్నాడు. అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి స్థానం లేదు. తెలంగాణ ఇప్పుడే మన సోదరులు మాట్లాడారు, ఆయన మనసులో ఏమున్నప్పటికీ ఆయన కూడా వ్యతిరేకిస్తున్నాడు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల నుండి కూడా అన్ని రాష్ట్ర ప్రజల మీద ఈ రైతు తాలూకా ఉద్యమ ఫలితం వెనక్కి తగ్గినటువంటి ప్రభుత్వ విధానం ఖచ్చితంగా ప్రభావితం కాబోతుంది. దీనికి వారు ఇంకా చేయాల్సింది ఇది ఒకటే కాదు, ఇంకా ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఇప్పుడు అవినీతి మీద చాలా ప్రగల్భాలు పలికారు. మేము విదేశాల్లో ఉన్నటువంటి సొమ్ము తీసుకొచ్చి మనిషికి 15 లక్షలు వేస్తానన్నాడు. ఆయన పార్టీ అనుచరులు లేదంటే ఆయన పార్టీ గతంలో రాజ్యసభ ఇచ్చినటువంటి మనుషులు, ఈయన ప్రభుత్వానికి అండగా నిలబడేటువంటి కార్పొరేట్ శక్తుల్లో ఉన్నవాళ్ళు, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు కానీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కానీ, చోక్సీ కానీ, వీళ్ళందరూ విదేశాల్లో దాక్కున్నారు. వాళ్ళలో ఒక్కరు కూడా కాలర్ పట్టుకుని ఈ దేశానికి తీసుకొచ్చి జైల్లో పెట్టలా. కాబట్టి అవినీతి మీద ఈ నిన్నటి వరకు చేసినటువంటి భాషల్ని పక్కకు దారి పెట్టాడు, దాన్ని అమలు జరపలేదు అనేది ప్రజలు గమనిస్తారు. ఏదో చెప్తున్నారు, మేము పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి మమ్మల్ని ఆమోదించారు. అప్పుడున్న వాతావరణం వేరు. ఇప్పుడు ప్రజలు ఇంకా ఎక్కువగా వీళ్ళ తాలూకా ఆర్థిక విధానాల మీద అర్థం చేసుకుంటున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు, సీతారామన్న గారు మొన్న 100 కంపెనీలకు సంబంధించి మ్యూటేషన్ పెడుతున్నాము, వాళ్ళందరూ కంపెనీలన్నిటినీ వరకు అమ్మటం అనేది ఉండేది, లేదంటే సగం అమ్మటం, పెట్టుబడులు ఉపసాహం. ఇప్పుడు అలా కాదు, ₹1 పెట్టక్కర్లేదు. అదానీ కానీ అంబానీ కానీ ఎవరు కూడా బిఎస్ఎన్ఎల్, రైల్వేను, లేదంటే షిప్ యార్డ్ను, బిహెచ్ఎల్ స్వాధీనం చేసుకోవాలంటే ఆయన ₹1 పెట్టి కొనక్కర్లా. ఆయన కంపెనీ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఆయన వచ్చే లాభాలు ఆయన తీసుకుని ఆయన ఎంతో కొంత నాకు లాభం వచ్చిందని లెక్కలు చూపిస్తే దాని నుంచి కొంత లీజు మాత్రం ఇచ్చేటువంటి పరిస్థితికి ఈ ఆర్థిక విధానాలు, పారిశ్రామిక విధానాలు వెళ్ళిపోయినాయి. అంటే ఏంటి, ఈ దేశంలో ఉన్నటువంటి దీని ముందు మన కోటేశ్వర గారు ప్రస్తావించినట్టుగా శ్రామిక వర్గం మీద
4 కార్మిక చట్టాల కోడ్లతో పాటుగా ఈ ప్రైవేటీకరణ ప్రభావం ఉంది. ఓకే, ఇంతవరకు ఏమనుకున్నారంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, రైతులు వేరు, ప్రజలు వేరు, కార్మికులు వేరు, విద్యార్థులు వేరు ఇవన్నీ చెప్తున్నారు. ఆ రైతు బిడ్డే ఈ కార్మికుడు, ఈ కార్మికుడి బిడ్డే ఆ విద్యార్థి, ఈ కార్మికుడి బిడ్డే అక్కడ ఉద్యోగి. కాబట్టి ప్రజలు, ఈ దేశ ప్రజలందరూ కూడా మీ తాలూకా నడవడికని, మీ ప్రభుత్వ విధానాలని, మీ ప్రజా వ్యతిరేక చర్యలని ఖచ్చితంగా కనిపెడుతూ ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు మీ మీద వేయటానికి. అది మీకు అర్థమైందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇది కేవలం తాత్కాలికంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలతో సరిపెట్టుకోకుండా మీరు భవిష్యత్తులో కూడా మీ రాజకీయ మనుగడ కనీసం ఉనుకుతుంది అంటే. రైట్ వెంకటరావు గారు, అంటే ఈ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని మరి బ్యాలెట్ ద్వారా మరి ఇంతవరకు ఒకవేళ చూపించారనుకుంటే, మరి ప్రదర్శన ద్వారా, శాంతియుత మరి ఈ యొక్క నిరసనల ద్వారా కూడా మరి వారు అనుకున్నది చేసి చూపించారు, సాధించారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా సార్. వాడు విర్రవీగారు, ప్రజలందరూ మాకు ఓటేశారు, జనం మా పక్షాన ఉన్నారు, మాకు 300 సీట్లు వచ్చాయని చెప్పి ఆ ఓటేసినటువంటి రైతులే అసలు ఎక్కడి నుంచో రాలా. ఉత్తరప్రదేశ్ లో బంపర్ మెజార్టీతో వాళ్ళకి అధికారం ఇచ్చిన దాంట్లో ఇప్పుడు టికాయత్ కూడా ఒకప్పుడు దీనికి మద్దతుదారుడే. ఓకే, ఈ ప్రభుత్వానికి ఓట్లేసినటువంటి వారే నీ విధానం బాగోలేదని చెప్పి నిలదీస్తున్నారు. హర్యానాలో వీళ్ళకి ప్రభుత్వం ఉంది, అక్కడి నుంచి రైతులు వచ్చారు. పంజాబ్ లో వీళ్ళకి బలం ఉంది, అక్కడి నుంచి రైతులు వచ్చారు. ఉత్తరప్రదేశ్ లో వీరు అధికారంలో ఉన్నారు, అక్కడి నుంచి రైతులు వచ్చారు. ఇది ప్రజలు అందరూ మా దగ్గర ఉన్నారు, మాకు ఓట్లు వేశారు కాబట్టి మేము ఏం చేసినా చెల్తుందని నిన్నటి వరకు అనుకున్నాడు ఆయన. కానీ ఇవాళ ఆ ప్రజలే, ఆ ఓట్లు వేసిన ప్రజలే తిరగబడ్డారని చెప్పి ఆలస్యంగా గమనించాడు. ఒక విషయం మనం ముందు మాట్లాడుకున్నట్టు, రానున్న ఎన్నికల్లో ఆయన రాజకీయ బలం తగ్గిపోతుంది అనుకున్నా, ఎందుకు తగ్గిపోతుంది? నిన్ను బలపరిచిన వాళ్ళు, నిన్న నీకు ఓటేసిన వాళ్ళే ఇవాళ నువ్వు దిగిపో అంటున్నారు, నీ విధానం బాగోలేదంటున్నారు. ఈ రైతు చట్టాల్లో దుర్మార్గమైనటువంటి క్లాజులు పెట్టావు నువ్వు. పెట్టుబడిదారులు వాడు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చండి. దాంట్లో 3 చట్టాల్లో ఒక చట్టం ఏంటి, ఆహార పదార్థాలు చట్టం, నిత్యావసర వస్తువులు చట్టం. ఆ నిత్యావసర వస్తువుల చట్టాల్లో కరువు నివారణ కోసం లేదా ఈ పాండమిక్ లాంటివి కానీ, కెలామిటీ నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు కానీ, యుద్ధ సమయంలో కానీ కృత్రిమ కొరత ఏర్పడితే దానికోసం ప్రభుత్వం కొంత ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. దానికి భిన్నంగా ఈ వ్యాపారస్తులు ఎక్కువ నిల్వ చేసుకోవడానికి వీలు లేకుండా నియంత్రించేటువంటి చట్టం ఉంది, నిత్యావసర వస్తువుల చట్టం. దాన్ని మార్చి ఏం చేసినాడు, ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు, ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు, లిమిట్ లేకుండా చేస్తే వీళ్ళు ఏం చేస్తారండి? ఖచ్చితంగా రైతులు ఇదే చట్టంలో మళ్ళీ ముందస్తు ఉడంబడిక, ఆ ఒప్పందం చేసుకుని వాడు ముందు పెట్టుబడి ఇస్తున్నాడు కాబట్టి అప్పుడు పంట పండిన తర్వాత ఏ రేటు ఉన్నా నాకు సంబంధం లేదు, నువ్వు ఈ రేటుకే నాకు ధాన్యం ఇవ్వాలి, కందిపప్పు ఇవ్వాలి, పంచదార ఇవ్వాలని చెప్పి ఆ రైతులతో ఒప్పందం చేసుకుంటారు ఈ చట్ట ప్రకారమే. ఆ ఒప్పందాన్ని అనుసరించి అక్కడ ముందస్తుగా డబ్బులు చెల్లిస్తాడు. పంట గత్యంతరం లేక రైతు ఇతరకే కొనాలి, 50 రూపాయలు అమ్మాల్సిన 100 రూపాయలు అమ్మాల్సినటువంటి క్వింటాలు అని 50 రూపాయలకే ముందస్తుగా కొనేస్తాడు. ఈ 50 రూపాయలు కొనేటువంటి అత్యధికమైనటువంటి సరుకుని తీసుకెళ్లి ఈయన ఎంతైనా నిల్వ చేసుకుంటాడు. ఇక్కడ మళ్ళీ మార్కెట్ వీళ్ళ చేతుల్లోనూ నిల్వ చేసుకుని కృత్రిమ కొరతని సృష్టిస్తాడు. ఆ కృత్రిమ కొరత ద్వారా డిమాండ్ సప్లై బేస్డ్లో రేట్లు పెరుగుతాయి. ఆ రేట్లు పెరిగినప్పుడు దాని నుంచి బయటికి తెస్తాడు. ఇదంతా ఎవరు లాభం పొందుతున్నారు? నా ముందు మొన్న మాట్లాడినటువంటి డాక్టర్ జయరాజ్ ప్రకారం కార్పొరేట్ శక్తులు లాభం చేయడం కోసం ఈయన చేసినటువంటి ప్రయత్నం. ఇవాళ ఈయనకి మోడీ గారికి ఏం జ్ఞానోదయం అయింది? కార్పొరేట్ శక్తులు డబ్బులు ఇవ్వగలవు, పెట్టుబడి పెట్టగలవు ఎలక్షన్ మేనేజ్మెంట్ కి, కానీ జనం చేత ఓట్లు వేయించలేవుగా. జనంలో వచ్చేటువంటి అసంతృప్తిని, నిరసన శాఖని ఈ కార్పొరేట్ శక్తులు ఆపగలిగాయా? నీ దగ్గర ఉన్నటువంటి పోలీసు బలమే ఈ శక్తిని ఆపలేకపోయింది, ఈ ఉద్యమాన్ని. నీ దగ్గర ఉన్నటువంటి
క్రిమినల్ చట్టాలు లేదంటే ఓపా చట్టాలు లాంటివి, టెర్రరిస్ట్ చట్టాలు లాంటివి ఇన్ని చట్టాలు ప్రయోగించినా ఈ ఉద్యమం ఆపలేకపోయి. వాడేం ఆపగలడు? అదాని అంబానీ వచ్చి ఈ ఉద్యమాన్ని ఆపగలడా? ఇది వాళ్ళకి కాస్త కనువిప్పు కలిగింది. ఎస్, వీళ్ళు కేవలం డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి సరైనటువంటి సహాయం చేయాలని అనుకున్నాము, కానీ సహాయం చేసినంత మాత్రాన వీళ్ళు ప్రజా ఉద్యమాన్ని, కార్మిక ఉద్యమాన్ని ఆపలేరు. ఇది వాళ్ళకి అర్థమైంది. రైట్. కాబట్టి దీని నుంచి ఈ ఏదైతే ఈ కార్పొరేట్ శక్తులు చేతుల్లో ఇమిడిపోయినటువంటి బీజేపీ ఇవాళ ప్రజాక్షేత్రం వైపు కన్నెత్తి చూస్తుంది, కనువిప్పు కలిగింది. ఖచ్చితంగా మన వాళ్ళు కొంతమంది ఇప్పుడు మన డిబేట్ లోనే ఆయన అనుమానం వ్యక్తి నిజమే ఉండొచ్చు, అందుకనే ఆ టెకాయిట్ కూడా వెనక్కి తగ్గమని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ కుట్ర వాళ్ళకు ఉంటుంది. ఇంకా 2.5 ఏళ్ళు ఉండొచ్చు, లేదంటే రెండోసారి నేనే గెలుస్తానని చెప్పి ధీమా ఉండొచ్చు. కాబట్టి ఆ కుట్రని కూడా చెల్లవు అని చెప్పాలి అని అనుకుంటే రేపు నవంబర్ 26వ తారీఖున రైతులు యాక్చువల్ గా పిలిపించారు, రైతులతో పాటు కార్మిక సంఘాలు కూడా పిలిపించాయి. వారు కూడా ఈ నవంబర్ 26వ తారీఖు పోరాటం జరిగి తీరుతుంది. దేశవ్యాప్తంగా రైతు కార్మిక చట్టాల మీద, రైతు చట్టాల మీద ఇచ్చినటువంటి పిలుపు అలాగే సమస్యలు ఇప్పుడే వార్త పెట్టారు. ఆ పోరాటం కొనసాగుతుంది. రైట్ అండి. అనేది ఎస్, ఓకే, రైట్. డాక్టర్ తాటికల్ జయరామ్ గారు, మరి మీరేమంటారండి? మరి ఇటువంటి మరి ఉద్యమాలు వస్తేనే ఒకవేళ మరి ప్రజల యొక్క సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. మరి ఒకవేళ ప్రజా అభిప్రాయం ఎలా ఉందో మరి అలా పరిపాలించుకోకపోతే, అలా పాలించకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మరి ప్రభుత్వాలకు తెలిసిందా? ఇప్పుడు ప్రజా ఉద్యమాలను కాపాడుతూనే ప్రజలకు రక్ష. ప్రజా ఉద్యమాలంటే ప్రజా వాయిస్ని, ప్రజల వాయిస్ని. ఇప్పుడు నేను కానీ లేకపోతే వెంకట్రావు గారు కానీ మేము ఒక పార్టీలో సంబంధించిన వ్యక్తులం కాదు, లేకపోతే ఒక పార్టీకి కొమ్ము కాసే వ్యక్తులం అంతకంటే కాదు. మేము ప్రజల వాయిస్ ను మాట్లాడుతుంటాం. మాకు ఉద్యోగాలు లేవు, మాకు నెల జీతాలు రావు, మాకు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. మేము ప్రజల గొంతుకగా ప్రజలకుండే బాధను, కష్టను మా కష్టాలుగా మేము అనుభవించినట్టుగా ఆ వాస్తవాలను మేము ప్రభుత్వాన్ని ముందు ఉంచుతున్నాం. అది మేము ప్రజా గొంతుక మాది. మేము పార్టీల గొంతుకలు కాదు, మేము ప్రజల గొంతుకలు. కానీ ఈ ప్రజా గొంతుకలను నొక్కేయడానికి కూడా ఈ చట్టాలు తీసుకొచ్చేశారు ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లో. అంటే వీళ్ళ చట్టాలను వ్యతిరేకిస్తే దేశద్రోహులు, వీళ్ళ చట్టాలను ఉల్లంఘిస్తే వీళ్ళు నేరస్తులు, వీళ్ళను నిలదీస్తే వాళ్ళకి కేసులు పెడుతుంటారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అదే ఒరవడి ఉంది, కేంద్ర ప్రభుత్వానికి అదే ఒరవడి ఉంది. అంటే ప్రజా గొంతుక మీద, ప్రజా వాయిస్ మీద, అంటే ఒక్కడు మాట్లాడితే పిచ్చోడు అంటారు, 10 మంది మాట్లాడితే ఆగి వింటారు, 100 మంది మాట్లాడితే కలిసిపోతారు, 1000 మంది మాట్లాడితే ఆలోచిస్తారు, 1,00,000 మంది మాట్లాడితే చట్టాలను తిరిగి రాస్తారు. ఇది 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 కదా. అంటే ఎప్పుడు కూడా ఒక్కడు మాట్లాడేదానికి, 1,00,000 మాట్లాడేదానికి. ఈరోజు వెంకట్రావు గారు, జయరామ్ వచ్చేసి ఒక్క వ్యక్తి కాదు. ఇటు తెలంగాణ ప్రజలు, ఇటు ఆంధ్ర ప్రజల గొంతుకలమే మేము. అంటే ఈరోజు నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఈరోజు యావత్ భారతదేశ గొంతుకగా మేము మాట్లాడుతున్నాం. ఆ గొంతుకగా మాట్లాడుతున్నప్పుడు, ఈ ప్రజలకు ఈ వాయిస్ వెళ్తున్నప్పుడు, ఇది ప్రజా అవసరాల కోసం మాట్లాడుతున్నాం, ప్రజా అక్కర్ల కోసం మాట్లాడుతున్నాం. ఆ విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోతున్నాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఆనియన్స్ పండించినప్పుడే ఆ పంటను మనం ప్రిజర్వ్ చేసుకొని అది మన పంటను మనం తినేదానికి మనం ఉన్నట్టు అవుతే, ఈరోజు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇక్కడ ప్రిజర్వేషన్ లోపల మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? పప్పులు, ధాన్యాలు అట్లనే చేస్తున్నారు. ఈరోజు బియ్యము, నిజంగా బియ్యాన్ని కనుక మీరు సరి అయిన నిల్వలు చేసినట్టు అవుతే, దాన్ని ప్రజలకు తీసుకెళ్లినట్టు అవుతే, అది ఈ రోజు 20 నుంచి 22 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఫైన్. దాన్ని ఈ రోజు 100 రూపాయల వరకు మీరు తీసుకెళ్లారంటే ఇవన్నీ ఏ ఖర్చులు పడుతున్నాయి? సంవత్సరాల తరబడి మీరు ప్రిజర్వేషన్ లో పెట్టేసి, FCI గోడాంలలో పెట్టేసి, పండిన పంట 60-40, అంటే 60% వచ్చేసేమో ప్రభుత్వానికి, FCIకి ఇవ్వాలి రైతు, 40% వచ్చేసేమో మిల్లరు తన ఇష్టానుసారంగా అమ్ముకోవచ్చు. ఇది ఒకప్పుడు ఉన్నదాన్ని.
ఆ దాన్ని తీసి అది ప్రజల లోపల ఉండేది, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది. 60% ప్రభుత్వానికి అమ్మినట్టు ఆ పంటను తీసుకొచ్చి పెట్టుకున్నది. మిల్లర్లు తన ఇష్టానుసారంగా 40% అమ్ముకున్నారు. దాన్ని కాస్త ఆ ఒరవడిన చేసి ఇప్పుడు దాన్ని మార్చేసింది. మార్చితే ఇంకా ఒరవడి చేసినట్టు ప్రజలకు ఇంకా ఎక్కువ ఉపయోగం ఉండాలి కదా. ఈ 10-15 సంవత్సరాల నుంచి ఈరోజు పండించిన వాడికి ఏమో కన్నీళ్ళు వస్తున్నాయి, పాయిజన్ తాగుతున్నాడు. కొనుక్కునే వాడేమో కష్టాతీతాన్ని దోపిడి మొత్తం పోతున్నది, ఆకలి తిండి కోసం ఈరోజు ఆరాటపడాల్సి వచ్చేసింది. మధ్యలో ఉన్న దళారులు, బ్రోకర్లు, 420s ఈరోజు బిజినెస్ వ్యవస్థ, ఈరోజు మిల్లర్ వ్యవస్థ కాస్త ఈరోజు మూకుమ్మడిగా కాలే కడుపుల మీద దాడి చేస్తుంటే ఆ దాడిని మీరు చూస్తూ కూర్చుంటారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వాలు ఉంటాయా? ఇంతకంటే ఈరోజు నేను గత 2-3 రోజుల నుంచి, 2-3 కాదు ఇప్పటికీ 4-5 రోజుల నుంచి చుట్టుపక్కల ఉన్న రోడ్లు అవన్నీ వెళ్ళి ఆ విలేజ్లలో వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ ధాన్యం రోడ్ల మీద ఉంది. వర్షం వస్తుందంటే వాళ్ళ కన్నీళ్ళు వస్తున్నాయి. కప్పడానికి పాలిథిన్ కవర్ లేవు, పోసుకోవడానికి గోనె సంచులు లేవు, తరలించుకోవడానికి బండ్లు లేవు, పెట్టుకోవడానికి ఇంటి కుప్పలు పెట్టుకోవడానికి, ఇంట్లో వడ్లు పోసుకోవడానికి, ధాన్యం పెట్టుకోవడానికి పెద్ద విశాలమైన ఇల్లు లేదు. అవి చిన్న చిన్న రైతులు కదా. అన్నమో రామచంద్ర అని భార్యా బిడ్డలతో కష్టపడ్డ రైతులు కన్నీటి వెదతో ఈ రోజు పంటను పండించేసి అది నీళ్ల పాలవుతుంటే సిగ్గనిపించడం లేదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు? నీతి నియమాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఎవడి ఈ కన్నీళ్లు, ఈ ముసలి కన్నీళ్లు, ఈ డ్రామాలు ఎవరి కోసం చేస్తున్నారు మీరంతా? అంటే ఈ రోజు రైతుల దగ్గరికి పోయి ఆ కన్నీటిని కనుక మీరు ఏసీ రూమ్లలో పండుకుంటున్న మీకేం అర్థమవుతాయా? ఆ కన్నీళ్ళ బాధ, ఆ కష్టం బాధ, రేయింబాలు వాళ్ళ కష్టపడే బాధ, తిండి తిప్పలు లేకుండా నాట్లేసి కోసి తీసుకొచ్చి కుప్పకొట్టి అది పూర అన్నం తినే టైంకు వర్షం వచ్చేసి దాన్ని తడిపేస్తే మాయిశ్చరైజర్ కొనడం మానేస్తున్నారు. ఇదా న్యాయం? అంటే ఈరోజు వీళ్ళ అవసరాల కోసము, వీళ్ళ అక్కర్ల కోసము, వీళ్ళ రాజకీయ స్థిరత్వం కోసము, వీళ్ళు అస్థిరంగా మారకుండా ఉండడం కోసం ఈరోజు నాటకాలు ఆడుతున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రైతు కన్నీరు గోస తగులితే సర్వనాశనం అయిపోతాయని ఈరోజు రైతులు మొత్తుకుంటున్నారు. ఆ రైతన్నలు మొత్తుకుంటున్నారు, ఆ తల్లులు మొత్తుకుంటున్నారు. ఒంటి మీద బట్టలు సరిగా లేని, కడుపుకు అన్నం సరిగా తినకుండా వాళ్ళు ఎండలో వానల్లో తడిసి వాళ్ళు దుక్కి దున్ని ఈరోజు పంట కోసి ఆ పంటకు సరైన మద్దతు ధర లేకపోతే ఆ కన్నీటి వేద వీళ్ళకేమర్థమవుతుంది? కార్పొరేటివ్ శక్తులకు మీరు అప్పగించేసి, కార్పొరేటివ్ వాళ్ళకు మీరు అప్పగించేసి ఈరోజు కాస్ట్లీగా మీరు బతుకుతున్న మీకు ఈరోజు ఓట్లేసి గెలిపిస్తుంటే మీరు చేస్తున్నది ఏంది? కొనడానికి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం. ఈ డ్రామాలు ఆడకుండా మీరు బార్గెనింగ్ కనుక చేసినట్టయితే కేంద్ర ప్రభుత్వంతోనే దాన్ని కొనిపించినట్టు అయితే నిజంగా కనుక ప్రజల పక్షాన ప్రజల విజయం కాదా? ఆ ప్రజల విజయం ఈ రోజు ప్రభుత్వ విజయం కాదా? అది ప్రభుత్వ విజయం అయితే కేంద్రం తలదించదా? అంటే ఈ రోజు వీళ్ళ లావాదేవీలు కాపాడుకోవడం కోసము నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయనే డ్రామా ఇప్పుడు కొనసాగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రైట్ అండి. ఎస్ డాక్టర్ తాటికాయల జయరామ్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. అదేవిధంగా మరి డాక్టర్ బూసి వెంకట్రావు గారు కూడా మరి ధన్యవాదాలు. అదేవిధంగా వీరితో పాటుగా ఎం కోటేశ్వరరావు గారు కూడా మరి వారు కూడా ధన్యవాదాలు తెలియచేద్దాం. మరి మొత్తానికి 3 of you థ్యాంక్ యూ మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద అడ్వైసెస్ గివెన్ టు ది మాస్టర్ కీ టీవీ వ్యూయర్స్. థ్యాంక్ యూ మచ్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.